ఇదేలే తరతరాల చరితం జ్వలించే వెళ్దాం పదమ్మా. జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. ఏంటమ్మా ఇది? మనం ఎందుకు పెళ్లి ఆపామో, ఏ ఉద్దేశంతో సిద్ధార్థను అరెస్ట్ చేశామో అర్థం చేసుకోకుండా నానా మాటలని బయటికి పంపిన పెద్ద మనిషి గురించి ఆలోచించి బాధపడ్డం ఎందుకమ్మా? వద్దమ్మా, అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి బాధపడటం అనవసరం. తన జీవితం కోసమే మనం ఇదంతా చేశామన్న జ్ఞానం కూడా లేకుండా నీ కూతురు ముఖం మీదే బ్యాగ్ విసిరేసిందే. అలాంటి వాళ్ళ గురించి ఇంకెందుకమ్మా ఆలోచించడం? నీ ప్రతి మాటికి విలువనిచ్చానని, 25 ఏళ్లు నీతో పాటు బాధను అనుభవించానని, గొప్ప త్యాగాలు చేసినట్లు నువ్వేదో తన్ని మోసం చేసినట్టు మాట్లాడతాడేంటమ్మా? అలా మాట్లాడతాడేంటమ్మా? మేము నీ కడుపులో ఉన్నప్పుడే దూరంగా ఉంచి తర్వాత 2 పసిపిల్లలు కష్టాన్ని అనుభవించినప్పుడు ఆయన మనసులో నీకున్న విలువ ఎటుపోయిందమ్మా? నిజంగా నీ మాట మీద గౌరవం ఉంటే అలాగే నీకు దూరంగా ఉండి నిన్నెందుకు జాగ్రత్తగా చూసుకోలేదు? మేం పుట్టాక మా కోసం పాకులాడాల్సిన అవసరం ఏముంది? అవసరాన్ని బట్టి విలువల గురించి మాట్లాడే ఆ పెద్ద మనిషి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా.